మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసి అక్కడ ఆగిన జర్నీని స్టార్ట్ చేసి బైక్ తీసి ఇలా వచ్చాము. రండి 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 చూద్దాం రండి. ఇలా వచ్చాము. ఇలా వచ్చి ఇదిగో అంబేద్కర్ బొమ్మ. అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన గురూజీ, మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. అంబేద్కర్ స్టాచ్యూ 1. అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, మహా అంబేద్కరుడు ఇక్కడే మన కేసీఆర్ గారు ఇక్కడ ప్రారంభించి మనందరికీ షో ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అంబేద్కర్, ద బ్యూటిఫుల్ వ్యూ ఇన్ అవర్ హైదరాబాద్. గొప్ప వెలుగు, మన గొప్ప చాటి వ్యక్తి, మన రాజ్యాంగకర్త అంబేద్కర్ దగ్గరికి మనం వచ్చాము. లోపల చూసినట్లయితే వచ్చేటప్పుడు ఇక్కడ ఫోటో దిగుతామన్నట్టు మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేసి చౌక రూపాయలు ఎక్కడ ఉంటే అక్కడ ఆగుతాం మేము. హుస్సేన్ సాగర్ ఇదంతా అదిక్కు హుస్సేన్ సాగర్, దిక్కు హుస్సేన్ సాగర్. ఇదంతా మనం చూసుకున్నట్లయితే అక్కడ చూసినట్టయితే మన బుద్ధుని విగ్రహం ఉన్నది. లోపల 150 రూపీస్ అంట స్టీమర్ ద్వారా కూడా బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్ళి మనం చూసి రావచ్చు. కాకపోతే ఇప్పుడు నాకు టైం లేదు. సో ఇంకోసారి వచ్చినప్పుడు బుద్ధుని విగ్రహం దగ్గరికి పోయి వీక్షిస్తాం అన్నట్టు. ఇవన్నీ మనకు వినాయకుడు ఉంటారు కదా, మనకు లంబోదరులు వినాయకుడు. ఇదంతా నిమజ్జనం చేసే ప్లేస్ అన్నమాట. ఖైరతాబాద్ అతిపెద్ద మహాగణపతిని కూడా ఇక్కడనే హుస్సేన్ సాగర్కు ఈ సందుల్ని ఈ కంచెలు చేసిన ప్లేసులని వినాయక నిమజ్జనం ఉంటుంది. ఈ సంవత్సరం మరి ఎంత పెద్ద వినాయకుడిని చేస్తారో చూడాలి. అదిగో అమరవీరుల స్తూపం దగ్గరికి రాబోతున్నాం. వాడే బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ వ్యూ. మనం చూసినట్లయితే అమరవీరుల స్తూపం అది అమరవీరుల స్తూపం. ఇక్కడ నుంచి వెళ్ళి చూద్దాం. మనం సచివాలయం కూడా ఇక్కడే పక్కలే ఉంది, చూద్దాం. ఇక్కడ బండి ఆపిందంటే మేము ఇంకా మీకు చూపించవలసింది ఎంతో ఉందన్నమాట. హుస్సేన్ సాగర్ ఇదంతా హుస్సేన్ సాగర్ అన్నమాట. ఇట్లా మనం చూసినట్లయితే ఇదంతా హుస్సేన్ సాగర్ వ్యూ. హుస్సేన్ సాగర్ పక్కనే అక్కడ మన అమరవీరుల స్తూపం ఉంది. ఇది దాని మెయిన్ రోడ్డు. ఇట్లా వచ్చినాం, ఇట్లా ఇటు తిరిగినామంటే మనకు అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. సో సబ్స్క్రైబ్.